న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన శ్రీవారి లడ్డు వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. విచారించి నిజాలను బయటపెట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హిందువుల మనోభావాలను కాపాడాలంటున్నారు. కిదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన తిరుపతి లడ్డు విషయానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో సుప్రీంకోర్టులో ఇప్పటికే చూసుకుంటే పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి విచారణ కూడా జరగనుంది రేపు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది. నెయ్యిలో కల్తీ నెయ్యిని వాడారు. ఇటు జంతువులకు సంబంధించిన కొవ్వుల నుంచి తీసిన నూనెని వాడారు అనేది ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. దానికి అనుగుణంగానే ల్యాబ్ టెస్ట్లో కూడా కల్తీ జరిగినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. 4 కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. దాంట్లో ఎయిర్ డైరీకి కూడా నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ కూడా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే తర్వాత కొంతమంది స్వతంత్రంగా సుమోటోగా లెటర్ పిటిషన్ దాఖలు చేశారు. సుమోటోగా కేసు స్వీకరించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్కు లెటర్ రాశారు. తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఒక లెటర్ రాసింది. దాని తర్వాత ఇటు బీజేపీకి సంబంధించిన మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా చంద్రబాబు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ దీనిపై త్వరితగతిన విచారణ జరిపి నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా కూడా విచారణ చేపట్టాలంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత వైవి సుబ్బారెడ్డి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అంటే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఇక టీటీడీకి సంబంధించి లడ్డు వివాదంపై, లడ్డు కల్తీపై ఏదైతే పిటిషన్లు దాఖలయ్యా ఆ పిటిషన్లన్నింటిపై కూడా రేపు విచారణ జరగబోతోంది. 3వ కోర్టులో ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ప్రధానంగా ఆ పిటిషన్లు ఏవైతే దాఖలయ్యాయో ఆ కల్తీ జరిగిన వివాదంపై నిజానిజాలు ప్రజలకు తెలియాలి. దీనిపై త్వరితగతిన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విచారణ జరపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్లు మెన్షన్ చేసిన తర్వాత రేపటికి ఇవి లిస్ట్ అయ్యాయి. ద్విసభ్య ధర్మాసనం ముందు, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు దీనికి సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి. రేపు దీనిపై విచారణ జరిగే సందర్భంలో అంటే ప్రతివాదులకు ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే గత ప్రభుత్వంలో దీనికి అవినీతిగా పాల్పడ్డారు, టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారు, గత ప్రభుత్వం టర్న్ ముగిసే సమయానికి కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఈవో ధర్మారెడ్డి, వీరందరినీ విచారించాలనేది ప్రధానంగా ఇటు ఏపీ ప్రభుత్వం చూస్తుంది. దానికి సంబంధించి సిట్ కూడా ఏర్పాటు చేసింది. నిన్న సిట్ బృందం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇప్పటికి కూడా తిరుపతిలోనే ఉన్నారు. వాళ్ళు విచారణ చేపడుతూ ఉన్నారు. అటు లడ్డు పోర్టుకు సంబంధించిన అక్కడ కూడా విచారణ జరిపారు. అన్ని విధాల ఆ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వివాదం అనేది కొనసాగుతుంది. అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జంతువులకు సంబంధించిన కొవ్వుల నుంచి తీసిన నూనెను వాడారు అనేది ఒక ప్రధానంగా ల్యాబ్లో కూడా నిర్ధారణ కావడం, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా నిజమే ఇక్కడ కల్తీ జరిగిందని నిర్ధారించింది. కేంద్ర పరిధిలో ఉండే ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ కూడా నిర్ధారించింది. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ 4 కంపెనీలు ఏవైతే గతంలో టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన 4 కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఈ 4 కంపెనీల్లో కూడా ఒక కంపెనీ నుంచి వచ్చిన నెయ్యిలో కల్తీ జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ
స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా ధృవీకరించింది కల్తీ జరిగిందని. ఇక వీటన్నిటి నేపథ్యంలోనూ మరోవైపు ఇటు మొదట లెటర్ పిటిషన్ దాఖలు చేశారు, తర్వాత విశ్వ హిందూ పరిషత్, ఆ తర్వాత హిందూ సేవా సమితి పిటిషన్ దాఖలు చేసింది. వీరందరూ దాఖలు చేసిన తర్వాత చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, దీనిపై త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలి, మొత్తం పారదర్శకంగా విచారణ జరగాలి అనేది ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి తరఫున పొన్నవేలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఏదైతే టీటీడీ ప్రసాదానికి సంబంధించిన పిటిషన్లు ఏవైతే దాఖలయ్యాయో ఆ పిటిషన్లన్నీ కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే మొత్తం విచారణ జరగబోతోంది. ద్విసభ్య ధర్మాసనం ముందు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడా ధర్మాసనం రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని పిటిషన్లు దాఖలయ్యాయో వాటిపై విచారణ జరగబోతున్నారు. అయితే రేపు విచారణ జరిపే సందర్భంలో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని కూడా చేర్చారు. ఏపీ టీటీడీ ఎవరైతే ఉన్నారో శ్యామలరావు, నూతనంగా వచ్చిన శ్యామలరావు కూడా రేపు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రతివాదులుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారిని కూడా ప్రతివాదులుగా చేర్చే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే రేపు వైవి సుబ్బారెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పిటిషన్లు విచారించే సందర్భంలో ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చి వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి రేపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా వారికి ద్విసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. వారికి నోటీసులు దాఖలు చేసిన ఆదేశాలు ఇచ్చిన తర్వాత వారు కొంత సమయం కోరుతారు. ఆ సమయం అనుగుణంగా మళ్ళా వచ్చేవారు అనుకూలత మరికొన్ని రోజుల తర్వాత దీనిపై విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.